ఈసారి దీపావళి ఉత్తారమయ్యేటట్టు ఉంటుందిరా. లక్కీ నాకు కూడా అదే అనిపిస్తుందిరా. పొరాలందరం బాంబులు వెళ్తారు, మనకు అనే రూపాయి కొత్తలేదు. ఏమైందిరా అమ్మ కొట్టిన చిట్సిల్ కమ్మ లెక్కల మూతులేందుకో గట్ల పెట్టిండ్లు. అగో పొరగాళ్ళకి ఏమైంది? నేనే సగం గొంతుక దిగేతాడు మోతుకుంటే నేను నోట్ల నాలుక లేనట్టు సప్పలేకుంటారు. అరే ఏమైందిరా మీకు? ఆరా ఇద్దరు గిట్ట ఒకటేసారి దొడ్డికి పెడుతుందారా మూతులు ఎట్లా పెట్టిండ్లు? ఎప్పుడు దొడ్డికి పెట్టుతారా? నీ నోట్ల తెలియక మాట్లాడా? మరి ఏమైందో చెప్తలేంద్రా, చెప్తే కాదా? గది కాదన్నా, ఊర్లో పొరాలు అందరు బాంబులు కొనుక్కుంటారు, ఒక మేము తప్ప. అది కాదన్నా, మా ఇంట్లో సోబత్ పట్టకన్నా కూడా వాడతాను. ఎందుకు? అది నీకోసం. ఏమంటారా రగా? అవునరా. అవునన్నా, నువ్వు మా కోసం 100 రూపాయల బాంబులనే కొనియలేవన్నా కనీసానికి. అబ్బా ఈ పోరగాళ్ళు అడిగేసి ఇడిగేసి నాకే దెబ్బ పెడతాట్టున్నారుగా. అయినా మన గురించి సపరేట్గా చెప్పన్నా, పానం పైన రూపాయి పెట్టాం మనం. మన గురించి తెలియదా? మన గురించి వీళ్ళకే కాదు ఊరంతా తెలుసు. అరే మీకు బాంబులు కొనిచ్చుడు నాకు పెద్ద విషయమేం కాదురా. అందుకే కొనియమంటాను అన్న నిన్ను. అరే ఇప్పుడు మీకు బాంబులు నేను కొనిస్తారా? కొనిస్తాడు బాబారా, కొనిస్తాడు బాబారా. అరే అంటాగలు పంట లేవాలి ఆరా మీరు. నేను చెప్పేది మొత్తం వినుల్ని. అరే ఇప్పుడు నేను బాంబులు కొనిస్తారా? బాంబులు ఇప్పుడు ఎంత డేంజర్ ఉన్నాయో తెలుసారా మీకు? మా రోజులలో ఉన్నట్లు లేవురా బాంబులు. ఇప్పుడు ఇట్లా చేతిలో బాంబు వెళ్ళింది అనుకో, చేతి ఈడికి ఇరిగే పీక్తుంది. ఇప్పుడు చెప్పురా బాంబులు కావన్నా? కావాలన్నా కావాలన్నా. మీరు మారర్రా, మిమ్మల్ని నా దేవుడు కూడా మార్చారా. అరే ఉన్నది ఉన్నాడు చెప్తానరా, నాకన్నా ఒక్క రూపాయి ఇంకా లేదురా. కానీ బాంబులు కొనుక్కోవడానికి నాకు ఒక మంచి ఐడియా ఉన్నదిరా. ఏంటిదన్నా ఐడియా? ఇగో మనం ఊళ్ళోకి పోయి చందా అడుగుదాంరా. దీపావళి చందరా? నేను వినాయకుని చందా చూసిన కానీ దీపావళి చందా కొత్తగా నేను ఎప్పుడు ఇంట్లే. అరే నేనే కనిపెట్టిర్రా కొత్తగా. అరే మనకి ఎట్లయితేంద్రా, పైసలు వచ్చుడు కావాలి. ఇప్పుడు మనం వినాయక చవితికి చందా అడుగుతలేమారా? హోలీ నాడు కూడా ఇంటి ముందర కోడిగుడ్లు పెట్టి పైసలు అడుగుతాం కదా, అట్లనే దీపావళి కూడా అడుగుదాం. అయ్యే పైసలతోటి బాంబులు కొనుక్కుందాం మనం. ఏమంటారా అన్న? దీపావళి చందా అని ఊళ్ళకి పోయినాం అనుకో, కాదు ఎగిరి ఎగిరి అంటారు. నేనైతే ముందే చెప్తాను ఇక. అన్న అది వచ్చిన రాకుండా నేను రాస్తానే, నేను నీకు మాట ఇస్తాను. అరే లక్కీగా నువ్వు నాకు మాట ఇచ్చినావు మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడు మనకి 50 రూపాయల బాంబులు కావాలి. అయ్యబడిస్తారా? 50 రూపాయల బాంబులు లేదు కన్నా. అరే ఇప్పుడు మనం హోలీ నాడు పైసలు లేకపోతే ఏం చేస్తాం రా? పైసలు లేకుంటే ఏం చేస్తాం అన్న? కోడిగుడ్డు కొడతాం. అది హోలీ కాబట్టి వాళ్ళ పైసలు లేకుండా కోడిగుడ్డు కొడతాం. ఈ దీపావళి కాబట్టి వాళ్ళ పైసలు లేకపోతే వాళ్ళ ఇంటి ముందర బాంబులు వేస్తాం. ఇగో అన్న ఆ 50 రూపాయలు ఎత్తపాటు. అరే నువ్వు కూడా ఆ చేతిలో చేతేరా, ముగ్గురం అనుకొని మొదలు పెడదాం పని. పని రా. అన్న ఒక్కొక్క కిట్ కాడ 1000 రూపాయలు వసూలు చేయాలన్న. 1000 కాదురా, 2000 వసూలు చేద్దాం. రాత్రి మన అవా ఉండాలి ఊళ్ళో మొత్తం, మన బాంబులు అయినా వాడాలి ఊరంతా. అరే మనం అత్తనమని వాడ మొత్తం తెలియాలి. గిట్లా పోతామారా మనం? అన్న మీరు ఈయనే ఉండలే, నేను అందరు పోయి చెప్పత్తా. నువ్వు వేసే పచ్చుడు కాదురా, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి మనం వచ్చినామని. అలకాలకు తెలుసుకుంటారా అన్న? నేను చెప్తా కదా, నువ్వు బాంబులి మీరు దూరం జరుగును. జరుగురా, దూరం జరుగును. అరే మీరు దూరం ఉండదు రా, చెవులు మూసుకోండి. అరే పాలిగా వాడ తాగమాగం చేయాలరా. ఎవరు మీరు అందరు కట్టగట్టుకొని మా ఇంటికి వచ్చింది ఎందుకో? దీపావళి పండుగ కదా,
అందుకే వచ్చినాం. ఓహో గందకే వచ్చింలా ఆగుంలి. ఏమైందిరా ఒక్కరు రూపాయి ఇంక ఇయ్యాలన్నావు కదరా, ఇప్పుడు చూడు 500 లోటు పట్టుకొని వస్తుంది. అందరూ ఊపుకుంటూ అట్టేనే వచ్చిండ్లు, సంచి పట్టుకురాలిగా బియ్యం ఎట్లా కొండపోతారు? బియ్యమా? బియ్యమే మరి, మీ మొఖాలను చూసి కందులు పెసాలు పెడతాం అనుకున్నావా మరి? మేమేమన్నా సంక్రాంతి పండుగ వచ్చిన గంగిరెద్దులో అనుకుంటున్నావా? పెసార్లు కందులు బియ్యం అంటావు. మేము దీపావళి పండుగకు చందా అవడానికి వచ్చినాం, పోయి పైసలు పట్టుకురా పో. మాకే పైసలు లేక మేం చేస్తే మీకు ఇంకా పైసలు ఇస్తామా? బియ్యం పెడతా, పట్టుకుపోతే పట్టుకోమని, లేకుంటే లేదు. అమ్మా ఇప్పుడు గిట్ల పైసలు వేయలే అనుకో, మీ ఇంటి ముందట బాంబులు వేలుతాం. పేల్చుకుంటే వేల్చుకోండి, మా ఇంటి ముంగట బాంబులు వేస్తే మాకే మంచిదాయే. అరే వీళ్ళింటి ముందర బాంబులు వేల్చే బదులు మనం బయట వేల్చుకున్నది బెటర్ రా. వీళ్ళింటి ముందట బాంబులు కాదురా, ఏం వేల్చినా కూడా పైసలు ఇచ్చేటట్లేదు వీళ్ళు. పొలం పనిరా ఉత్తగా వీళ్ళింటి ముందర వేల్చిన అనుకో మన బాంబులు వేస్ట్. రే బాంబీరా ద్రోణులు. అరే వీళ్ళంటే పంప ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఉన్నావు కదా. మీరేమన్నాలు? ఇంట్లో ఎవరు అన్నాలా అని అడిగినాం. మన ఇంట్లో అనుకున్నా బయటనే ఉన్నానాయే. సరే బయట ఎవరు ఉన్నారు? బయట మన అందరం ఉన్నాం కదా. మేము దీపావళికి చందా అడగడానికి వచ్చినాం, పోయి పైసలు తీసుకురా పో. అరే బాడకావాలా దీపావళికి చందా అడుగుతలారా? బాడకావులు అంటే ఏందిరా? మేము అడుగుతా గట్టడే ఆడుతాం, పోయి పైసలు తీసుకురా పో. తీసుకురా పో. పైసలా తెత్తావుల్లి పోతాందిరా, తీసుకెళ్ళటానికి పోతాను. అరే 500 ఎత్తదంటావా 1000 ఎత్తదంటావురా? అన్నా భయపడ్డది, ఖచ్చితంగా 1000 ఎత్తది. 1000రా? 300 100 రూపాయల బాంబులు కొందాం. ఇగో పైసలు తీసుకొని చావుల్లి. అరే ఇది పిసదారా, పేపర్లు ఇచ్చి పైసలు అంటా అది. అవునన్నా పిసా లెక్కనే ఉన్నది, పేపర్ ఇచ్చి పైసలు అంటా అంది. నన్ను పిసా అంటారా మీరు? అరే దీని పైసలు అదేమో ఇది కొట్టేటట్టున్నారు, నిజంగా పిసా అనుకుంటారా? అన్నా ఇక్కడ బాత్రూంలో తాళం చేసేయడానికి పోతాను, బాత్రూంలో బాంబేదా? రఘు వేద్దామా రా? వేద్దాం పా అన్న. ఆడ దెబ్బ కేటిస్తావాలే. ఏం కాదు తాత, నీకు మేము అందరం ఉన్నాం, భయపడకు. అరే కొంచెం మంచిగా ఊపిరా. అరే ఆగుండ్రా, అడిగి పోవుడుతోటే ఫస్ట్ అలా పిసు ఉన్నదా లేదా అని అడుగుదాం రా. అవునన్నా ముందే అడుగుదాం. తమ్ముడు ఏంది? తమ్ముడు నువ్వు పిసోనువా? అత్తగా తమ్ముడు నీకు ఇటే పిసున్నదేమో అని అడిగినాం. తమ్ముడు నేను అనేది నీకు అర్థమైతలేదు తమ్ముడు, సచిన దగ్గర డప్పు కూడా గిన్నెసార్లు కొట్టాలి కదా తమ్ముడు. నేను ఎందుకు వచ్చినావు చెప్తావు ముందైతే. సరే చెప్పు, ఎందుకు వచ్చినావో? దీపావళి చందాకి వచ్చినాం. మా ఇంట్లోనే రేపో మాపో ముసలోడు పోయేటట్టున్నాడు అంటే మీకు చెందా కావన్నా? ఇంకా దీపావళి చెందా?
కనీసం ఒక 50 రూపాయలు అన్నీ ఇలా నన్ను ఇచ్చిన బాంబుల పైసలు కూడా వెళ్తలేవు. 50 రూపాయలు ఇంచలు పోలే. అరే వీళ్ళు ఇట్లా తినలు బాంబీరా అగరబత్తీరా పెద్ద బాంబ చిన్న బాంబ పెద్ద బాంబే. అరే మీరు దూరం ఉండురా. తాత నువ్వు ఒక బాంబుకి చచ్చిపోతే తాత, నువ్వెన్ని బాంబులు వేయలేదే తాతూ. నీ వల్లనే మా తాత చచ్చిపోయింది. మీరు ఆగుండ్రా, మీ వల్లనే మా తాత చచ్చిపోయింది. బా కొడితే కొట్టిండి కానీ పానాలతో అయితే వదిలేండి పాటు. నన్ను పిసదానంట వారా అబ్బా చంపినావు కదనే పిసదానా.